ప్రతి ఒక్కరు వాళ్ళ ఫీల్డ్‌లో నంబర్ 1 పొజిషన్‌లో ఉండాలి అనుకుంటారు. ఎస్పెషల్లీ పేరెంట్స్ వాళ్ళ పిల్లలు క్లాస్‌లో ఫస్ట్ రావాలి. టాప్ కాలేజ్‌లో అడ్మిషన్ ఉండాలి. అలాగే టాప్ ఆర్గనైజేషన్‌లో జాబ్ రావాలి. ఇలా అనుకోవటం చాలా సహజం. కానీ అందరికన్నా ముందు అగ్రస్థానంలో ఉండటానికి, సక్సెస్ అవ్వటానికి చాలా డిఫరెన్స్ ఉంది. ఈరోజు నంబర్ 1 పొజిషన్ సీక్రెట్స్ ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాను. జేకే స్ఫూర్తితో నేను జయ. చాలా మంది ఫస్ట్ ర్యాంక్ వచ్చింది, నేనే క్లాస్ ఫస్ట్ అని చాలా గర్వంగా చెప్పుకుంటారు. కానీ నిజానికి సెకండ్ పొజిషన్, థర్డ్ పొజిషన్ కంటే బెటర్‌గా ఉన్నావు కాబట్టే ఫస్ట్ పొజిషన్‌లో ఉన్నావు. ఇప్పుడు ఒక క్లాస్‌లో ఇద్దరు స్టూడెంట్స్ ఉన్నారు. ఒకరికి 90 మార్క్స్ వచ్చాయి, క్లాస్ ఫస్ట్. ఒకరికి 60 మార్క్సే వచ్చాయి. సెకండ్ అటెంప్ట్‌లో ఆ 90 మార్క్స్ వచ్చిన స్టూడెంట్‌కి 85 మార్క్సే వచ్చాయి. బట్ ఈ 60 మార్క్స్ వచ్చిన స్టూడెంట్‌కి 75 మార్క్స్ వచ్చాయి. ఆ 85లో కూడా ఫస్ట్ ర్యాంకే వచ్చింది. సో, ఇది మనం అబ్జర్వ్ చేస్తే ఈ ఫస్ట్ పొజిషన్ అనేది కంపారిజన్ వలన ఆ పక్క వాళ్ళతో కంపేర్ చేసినప్పుడు నీకు బెటర్ మార్క్స్ ఉన్నాయి. నువ్వు బెటర్‌గా ఉన్నావు. కాబట్టే ఫస్ట్ పొజిషన్ వచ్చింది. ఈ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో ఫస్ట్ వచ్చిన వాళ్ళకి మాత్రమే టాప్ కాలేజెస్‌లో అడ్మిషన్ రావటము, ఆ క్రైటీరియా బేస్ చేసుకుంటేనే జాబ్ రావటము జరుగుతుంది కాబట్టే పేరెంట్స్ కూడా క్లాస్‌లో ఫస్ట్ రావాలి, మా అబ్బాయి ఫస్ట్ ఉండాలి ఇలా కోరుకుంటున్నారు. కానీ అసలు ఈ ఎవాల్యుయేషన్ ప్రాసెస్‌కి ఒక చెక్ పాయింట్ లేదు. ఇట్స్ ఎ కంటిన్యూయస్ ప్రాసెస్. ఎలా అంటే నా చిన్నప్పుడు నా స్కూలింగ్‌లో నాకు సెకండ్ పొజిషన్ వచ్చినప్పుడు మా సార్ అన్నారనమాట. "నీ ముందు వాళ్ళ నిర్లక్ష్యం వల్లే నువ్వు ఆ పొజిషన్‌కెళ్ళిపోయావు" అని. అప్పుడు ఫీల్ అయినా కూడా అది వాస్తవం. ఇట్స్ ఫ్యాక్ట్. ఎందుకంటే ఈ కాంపిటీషన్ అనేది మనం ఏదైనా లేజీనెస్ వల్ల కానీ, లేదా పోస్ట్‌పోన్‌మెంట్ వలన గానీ, లేదా మన మీద మనకి నమ్మకం లేక నేనేం చేస్తానులే, నేనేం చేయగలనులే, నేను చేయగలనా ఇలా డౌట్‌ఫుల్‌గా ఉన్నప్పుడు కాంపిటీషన్ యూజ్ అవుతుంది. ఆ కాంపిటీషన్‌లో ఇలాంటి డౌట్స్ అన్నీ పోయి, ఆ కాంపిటీషన్ కోసమైనా సరే మనం ఎఫర్ట్ పెట్టగలుగుతాం అన్నమాట. అంటే ఆ కాంపిటీషన్‌లో ఒక ప్రెషర్ ఉంటుంది. హెల్తీనెస్ ఉండదనమాట. ఓకే. ఇలా కాంపిటీషన్స్‌లో ఫస్ట్ వచ్చి ఐఐటీలో అడ్మిషన్ వచ్చిన తర్వాత పక్క వీధికెళ్ళి షాప్‌లో గ్రాసరీ తీసుకొచ్చే కెపాసిటీ లేనప్పుడు వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్ పొజిషన్? ఏం సాధించినట్లు? అసలు రియల్‌గా సాధించటం అంటే, అచీవ్‌మెంట్ అంటే ఫస్ట్ పొజిషన్ రావటమే కాదు. ఈ వాల్యూస్ ఉండాలి, ఈ స్కిల్స్ ఉండాలి అని పేరెంట్స్ గట్టిగా చెప్పగలగాలి. ఒకవేళ అలాంటి అవగాహన పేరెంట్స్‌కి లేకపోతే ఏ వయసు వారైనా సరే పిల్లల్ని ఒక మెంటార్‌తో కనెక్ట్ చేయాలి. అప్పుడు మెంటార్ ద్వారా అసలు కాంపిటీషన్ ఏంటి? ఛాలెంజెస్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా గ్రోత్ అంటే ఏంటి? ఇలాంటివన్నీ కూడా డెవలప్ అవుతాయి. ఈ నంబర్ 1 పొజిషన్ పక్క వాళ్ళతో కంపారిజన్ వల్ల మాత్రమే వస్తుంది. కానీ ఎప్పుడు పక్క వాళ్ళతో కంపేర్ చేసుకోకూడదు. మనతో మనమే కంపేర్ చేసుకోవాలి. నీతో నువ్వే కంపేర్ చేసుకోవాలి. అంటే ఈరోజు నువ్వు నిన్నటి నీకన్నా బాగుండాలి. రేపటి నువ్వు ఈరోజు నీకన్నా బెటర్‌గా ఉండాలి. ఇలా మనం చెక్ చేసుకుంటూ నీతో నువ్వే కంపేర్ చేసుకుంటే అందులో గ్రోత్ ఉంటుంది. అండ్ ఛాలెంజింగ్‌గా కూడా తీసుకుంటావు. ఈ ఛాలెంజ్‌లో ప్లెజర్ ఉంటుంది. కానీ ప్రెషర్ ఉండదు. కానీ కాంపిటీషన్‌లో ప్రెషర్ ఉంటుంది. నీతో నువ్వు కంపేర్ చేసుకున్నప్పుడు ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యూ అనేది బయటకొస్తుంది. అంటే ఆ గ్రోత్ అనేది కనిపిస్తుందనమాట. ఆ గ్రోత్ వలన ఎప్పుడైనా, ఎక్కడైనా, ఎలాంటి సిట్యుయేషన్ అయినా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా సర్వైవ్ అవ్వగలిగే సమర్థత నీలో వస్తుందనమాట. సో, అలా సమర్థవంతంగా జీవించటానికి నంబర్ 1 పొజిషన్ కోసం ట్రై చేసి మిగిలినవన్నీ కూడా మిస్ అయినందువల్ల ఉపయోగమే ఉండదు. కెరియర్‌లో పొజిషన్ వస్తుందేమో కానీ లైఫ్ స్టైల్ అనేది ఉండదనమాట. 24 అవర్స్ వర్క్ చేసి వర్కహాలిక్‌గా ఉండి ప్రొఫెషనల్‌గా నీకెంత గ్రోత్ ఉన్నా కూడా ఈ పర్సనల్ లైఫ్, ఫ్యామిలీ ఏది లేనప్పుడు ఆ పొజిషన్‌కి వాల్యూ ఉండదు. ఆ పొజిషన్‌తో సాటిస్ఫాక్షన్ కూడా రాదు. అలాగే ఏ వస్తువైనా, ఏదైనా సరే యుటిలిటీ టైమ్‌ని పెంచండి. మాక్సిమం యుటిలైజ్ చేయండి ఏ వస్తువునైనా. ఒక కొత్త మోడల్ వచ్చింది గదా అని ఉన్న మొబైల్‌ని తీసేయొద్దు. చూసి చూసి బోర్ కొడుతుంది అని ఫ్రిడ్జ్‌ని మార్చేసేయొద్దు. ఇలాగ యుటిలిటీ టైమ్‌ని మనం పెంచగలిగితే డెఫినిట్‌గా మనకి కంట్రోలింగ్ పవర్ పెరుగుతుందనమాట. కంట్రోలింగ్ బాగా వస్తుంది. అలాగే పేరెంట్స్ కూడా మీడియోకర్ పేరెంట్స్‌గా, యావరేజ్ పేరెంట్స్‌గా ఉండకుండా నంబర్ 1 పొజిషన్ ఇంపార్టెంట్ కాదు. ద బెస్ట్ వెర్షన్ ఆఫ్ యూ అనేది మాత్రమే ఇంపార్టెంట్. అందుకోసమే దాని కోసం మాత్రమే ఎంకరేజ్ చేయండి.
ఇది చాలా ఇంపార్టెంట్. స్టూడెంట్స్ కానీ, పిల్లలకు గానీ, మీ చుట్టుప్రక్కల ఉన్న వాళ్ళతోటి షేర్ చేసుకోండి ఈ విషయాలు. ఓకే. సో ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే జేకే స్ఫూర్తి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.